ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 61లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి నిలవాల్సినటువంటి ఎల్ఎస్జీ బ్యాటర్లు తెగించి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్లు అద్భుత ఆరంభాన్ని అందించి సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పగా చివర్లో నికోలస్ పూరన్ చెలరేగడంతో ఎల్ఎస్జీ 200కు పైగా పరుగులను సాధించగలిగింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి పరుగు నిలుపుకోవాలంటే 206 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ స్కోర్ను కాపాడుకుని ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందా, లేక ఎస్ఆర్హెచ్ గెలిచి కాస్త పరుగును నిలుపుకుంటుందా చూడాలి. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎల్ఎస్జీకి ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్లు అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లతోటి ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓవర్కు కనీసం సగటున 11-12 పరుగులు చేస్తూ పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ తొలి ఓవర్ నుంచే భారీ షాట్లకు దిగాడు. హర్ష్ దూబే వేసినటువంటి 4 ఓవర్లో మార్ష్ వరుసగా 4, 6, 4 బాదాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లేలో ఎల్ఎస్జీ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరి దూకుడు కొనసాగింది. ఎస్ఆర్హెచ్ ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ కూడా ఓపెనర్లకు కలిసి వచ్చింది. చాలా ఈజీ క్యాచ్లను కూడా ఫీల్డర్లు జారవిడిచారు. ఎస్ఆర్హెచ్ దరిద్రాన్ని ఎవరు కూడా మార్చలేరేమో అనిపించింది ఆ దశలో. ఇషాన్ కిషన్ ఓ సింపుల్ స్టంపిన్ కూడా వదిలేశాడు. హర్ష్ దూబే వేసినటువంటి 8వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసినటువంటి మిచెల్ మార్ష్ 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో మార్ష్కు ఇది 5వ హాఫ్ సెంచరీ. సో 8.5 ఓవర్లలోనే లక్నో సూపర్ జైంట్స్ 100 పరుగుల మైలురాయిని దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. హర్ష్ దూబే వేసినటువంటి 11వ ఓవర్లో ఇషాన్ మలింగకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. 39 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 6 4లు 4 సిక్సర్లతోటి 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఎల్ఎస్జీ 115 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ రూపంలో తన తొలి వికెట్ను కోల్పోయింది. సో ఫస్ట్ వికెట్కి మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ వీరిద్దరు కలిసి కేవలం 63 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు చెత్త బౌలింగ్ వేస్తున్నారు, ఫీల్డర్లు కూడా చాలా చెత్త ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫామ్లో రావడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడో ఏమో కెప్టెన్ రిషబ్ పంత్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. అయితే పంత్ దరిద్రం ఎలాంటిదంటే ఎస్ఆర్హెచ్ను మించిన దరిద్రం. 6 బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ ఒక 4 తోటి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఇషాన్ మలింగ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ను మాత్రము ఇషాన్ మలింగ అద్భుతంగా అందుకున్నాడు. పంత్ ఓ పిచ్చి నవ్వుకుంటూ పెవిలియన్కు చేరాడు. అప్పటిదాకా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా పంత్ అవుట్ అయి పెవిలియన్కు వెళ్ళిపోగానే గోయంకా కూడా లోపలికి వెళ్ళాడు. మరి పంత్కు క్లాస్ పీకాడో ఏమో మనకైతే తెలియదు. మరోవైపు మార్క్రమ్ కూడా 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో ఎల్ఎస్జీ రన్ రేటు మిడిల్ ఓవర్లలో కాస్త తగ్గింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ వేసినటువంటి 16వ ఓవర్లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హర్షల్ పటేల్ వేసినటువంటి స్లోయర్ బౌన్సర్ను అంచనా వేయడంలో పొరపడ్డటువంటి మార్క్రమ్ బౌల్డ్ అయ్యాడు. సో 38 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 4 4లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, ఆయుష్ బదీనులు కొద్దిసేపు బ్యాటింగ్ కొనసాగించారు. అయితే 18వ ఓవర్ వేసినటువంటి ఇషాన్ మలింగ ఆ ఓవర్ను అద్భుతంగా వేసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఆయుష్ బదోనీని అవుట్ చేశాడు. నితీష్ రెడ్డి పట్టినటువంటి అద్భుత క్యాచ్కు బదోని అవుట్ అయ్యాడు. 5 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా ఎల్ఎస్జీ 169 పరుగుల వద్ద ఆయుష్ బదోని రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. ఇక 19వ ఓవర్లో హర్షల్ పటేల్ 2 వైడ్లు 1 నోబాల్తో కలిపి మొత్తం 15 పరుగులు ఇచ్చాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి చివరి ఓవర్లో ఒక డ్రామానే నడిచింది. ఆ ఓవర్లో ఎల్ఎస్జీ 3 వికెట్లు కోల్పోయినప్పటికీ 19 పరుగులు చేయడం విశేషం. నికోలస్ పూరన్, శార్దుల్ ఠాకూర్లు రన్అట్ కాగా అబ్దుల్ సమద్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ చివరి ఓవర్లో 4 వైడ్లతో పాటు ఒక 4, 2 సిక్సర్లు రావడంతో 19 పరుగులు చేశారు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 26 బంతులు ఎదుర్కొని
6 4లు 1 సిక్సర్ తోటి 45 పరుగులు చేసి చివరి ఓవర్లో రన్అట్ అయ్యాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇషాన్ మలింగా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగా ఓవర్కు సగటున 7 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా బౌలర్లందరూ కూడా భారీగానే పరుగులు ఇచ్చుకున్నారు. కమిన్స్ ఆ వికెట్లేమీ తీయనప్పటికీ పర్వాలేదు, పరుగులను బాగానే కట్టడి చేశారు. అయితే హర్ష దుబే కానీ, హర్షల్ పటేల్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ వీరందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో మరి ఎల్ఎస్జీ 200కు పైగా పరుగులు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఎస్ఆర్హెచ్ 206 పరుగులు చేయాలి. మరి లక్నో మైదానంలో 200కు పైగా పరుగులు చేయడం అంటే కష్టమే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా 200 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించినటువంటి సందర్భము లక్నో మైదానంలో లేదు. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిస్తే అది ఒక రికార్డే అవుతుంది. ఇదంతా ఓపెనర్ అభిషేక్ శర్మ మీద ఆధారపడి ఉంటుంది. అభిషేక్ శర్మతో పాటుగా నితీష్ కుమార్ రెడ్డి కానీ, ఆ తర్వాత క్లాసన్ కానీ వీళ్ళందరూ రాణిస్తేనే మరి ఎస్ఆర్హెచ్ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.